హలో ఫ్రెండ్స్, నమస్తే. భారత్, యూరోపియన్ యూనియన్ EU మధ్య ఫ్రీ ట్రేడ్ ఒప్పందం FTAలో బాస్మతి బియ్యం ఎలా అడ్డంకిగా మారింది? అమెరికా WTOలో భారత్ రాగి, కాపర్పై చర్చించే అభ్యర్థనను తిరస్కరించింది. కానీ ఈ సమస్య ఇంకా కొనసాగుతోందా? అలాగే స్వీడన్ భారత్లో MSMEల విస్తరణకు ఎందుకు ఆసక్తి చూపిస్తోంది? మరియు భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ రక్షణ రంగంలో 712 కోట్ల రూపాయలను ఎలా సాధించింది? ఈ విషయాలన్నీ వివరంగా, సమగ్రంగా చర్చిద్దాం. ముందుగా ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ను ఆల్పై సెట్ చేయండి, తద్వారా మా తాజా వీడియోలు మీకు నోటిఫికేషన్గా చేరతాయి. ముందుగా భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య ఫ్రీ ట్రేడ్ ఒప్పందం FTA గురించి మాట్లాడుకుందాం. ఈ ఒప్పందం 27 సంపన్న దేశాలతో భారత్కు భారీ ఆర్థిక అవకాశాలను తెచ్చిపెట్టగలదు. యూరోపియన్ యూనియన్ ప్రపంచంలో అతిపెద్ద ట్రేడ్ బ్లాకులలో ఒకటి, మరియు భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. ఈ ఒప్పందం ద్వారా రెండు వైపులా ఇంపోర్ట్ డ్యూటీలు తగ్గించబడతాయి. దీనివల్ల భారత్ యొక్క టెక్స్టైల్స్, లెదర్, వ్యవసాయ ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాలు యూరోప్ మార్కెట్లో మరింత సులభంగా చేరతాయి. అదే సమయంలో EU దేశాల నుండి భారత్కు టెక్నాలజీ, ఆటోమొబైల్స్ మరియు ఇతర అధునాతన ఉత్పత్తులు తక్కువ ధరలో అందుబాటులోకి వస్తాయి. ఇది రెండు వైపులా విన్ విన్ సిచ్యువేషన్. కానీ ఈ ఒప్పందం చివరి దిశలో ఉండగా ఒక కొత్త అడ్డంకి తలెత్తింది. అదే బాస్మతి బియ్యం. ఫైనాన్షియల్ టైమ్స్, ఎకానమిక్ టైమ్స్ మరియు CNBC TV 18 వంటి రిపోర్ట్స్ ప్రకారం బాస్మతి బియ్యం యొక్క జియోగ్రాఫికల్ ఇండికేషన్ GI ట్యాగ్ గురించి భారత్ మరియు పాకిస్తాన్ మధ్య వివాదం తలెత్తింది. బాస్మతి అనేది భారత్ యొక్క చారిత్రక మరియు సాంస్కృతిక గుర్తింపుతో ముడిపడిన ఉత్పత్తి. ఇది పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో పండుతుంది. భారత్ దీనికి GI ట్యాగ్ కోసం అనేక అంతర్జాతీయ వేదికలపై పోరాడింది మరియు దీని హక్కును స్థాపించింది. అయితే పాకిస్తాన్ కూడా తమ పంజాబ్ ప్రాంతంలో బాస్మతి పండుతోందని, తమకు కూడా GI ట్యాగ్ హక్కు ఉండాలని వాదిస్తోంది. ఈ వివాదం ఎందుకు ముఖ్యం? ఎందుకంటే GI ట్యాగ్ ఒక ఉత్పత్తి యొక్క అథెంటిసిటీ మరియు నాణ్యతను గుర్తిస్తుంది. ఇది దానికి మార్కెట్లో ప్రత్యేక స్థానం ఇస్తుంది. ఒకవేళ EU బాస్మతి యొక్క GI ట్యాగ్ను భారత్కు మాత్రమే ఇస్తే పాకిస్తాన్ యొక్క బాస్మతి ఎగుమతులు యూరోప్ మార్కెట్లో దెబ్బతింటాయి. దీనివల్ల పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు నష్టం జరుగుతుంది, ఎందుకంటే బాస్మతి వారి ముఖ్యమైన ఎగుమతి ఉత్పత్తులలో ఒకటి. అందుకే పాకిస్తాన్ ఈ విషయంలో గట్టిగా పోరాడుతోంది మరియు EU ఈ సమస్యను ఒక టైమ్ స్టాలింగ్ వ్యూహంగా ఉపయోగిస్తోంది. తాజా అప్డేట్స్ ప్రకారం సెప్టెంబర్ 2025 నాటికి ఈ వివాదం ఇంకా కొనసాగుతోంది. ఎకానమిక్ టైమ్స్ మరియు ప్రాఫిట్ పాకిస్తాన్ టుడే రిపోర్ట్స్ ప్రకారం EU ఈ విషయంలో తన నిర్ణయాన్ని ఆలస్యం చేస్తుండటం, దీనివల్ల FTA చర్చలు కొంత సంక్లిష్టంగా మారాయి. భారత్ మరియు EU ఇప్పటికే 60-65% చాప్టర్లపై ఒప్పందం కుదుర్చుకున్నారు. దీన్నే ఎర్లీ హార్వెస్ట్ డీల్గా అమలు చేయాలని ప్లాన్ చేశారు. ఈ డీల్ ద్వారా రెండు వైపులా తక్షణ లాభాలు ప్రారంభమవుతాయి. కానీ బాస్మతి సమస్య వల్ల ఈ ఒప్పందం ఆలస్యమవుతోంది. గ్లోబల్ గందరగోళం మధ్య కూడా ఈ FTA ఖరారు కావడానికి చాలా దగ్గరగా ఉంది. కానీ బాస్మతి ఒక థార్న్గా మారింది. ఈ సమస్య ఎందుకు తలెత్తింది? ఒకప్పుడు యూరప్ భారత్తో దూరం పాటించేది, ఎందుకంటే వారి టెక్నాలజీ భారత్కు చేరకూడదని వారి ఉద్దేశ్యం. కానీ భారత్ తన ఆహార ఉత్పత్తులు, టెక్స్టైల్స్, ఫార్మాస్యూటికల్స్ మరియు ఇతర అధిక నాణ్యత గల ఉత్పత్తులతో EUను ఆధారపడేలా చేసింది. భారత్ ఈ ఉత్పత్తులను తక్కువ ధరలో అధిక నాణ్యతతో అందిస్తుంది. ఇది మరే దేశం చేయలేని పని. ఉదాహరణకు భారత్ యొక్క బాస్మతి బియ్యం యూరోప్లో భారీ డిమాండ్ను కలిగి ఉంది. కొన్నిసార్లు EU భారత ఉత్పత్తులను రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నప్పటికీ చివరికి వారికి వేరే ఆప్షన్ లేకపోవడంతో భారత్ నుండే తీసుకోవాల్సి వచ్చింది. ఇక అమెరికా మరియు భారత్ మధ్య WTOలో రాగి, కాపర్ సమస్య గురించి మాట్లాడుకుందాం. అమెరికా ఆగస్టు 1, 2025 నుండి కాపర్ మరియు కాపర్ డెరివేటివ్ ప్రోడక్ట్స్పై 50% టారిఫ్ విధించింది. భారత్ ఈ టారిఫ్ను సేఫ్ గార్డ్ మెజర్గా పేర్కొని WTOలో చర్చలు జరపాలని అభ్యర్థించింది. కానీ అమెరికా ఈ అభ్యర్థనను తిరస్కరించింది. ఎకనామిక్ టైమ్స్, హిందూ బిజినెస్ లైన్ మరియు ఇతర రిపోర్ట్స్ ప్రకారం అమెరికా ఈ టారిఫ్ సేఫ్ గార్డ్ మెజర్ కాదు, కాబట్టి చర్చలకు బేస్ లేదు అని చెప్పింది. ఇది మూడోసారి అమెరికా భారత్ అభ్యర్థనను తిరస్కరించడం. ఈ సమస్య ఎందుకు ముఖ్యం? రాగి భారత్ యొక్క ముఖ్యమైన ఎగుమతి ఉత్పత్తులలో ఒకటి, మరియు ఈ టారిఫ్ వల్ల భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుంది. అమెరికా ఈ నిర్ణయం ద్వారా
ట్రేడ్ వార్ వైపు అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇది భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి సవాలుగా మారింది. తాజా అప్డేట్స్ ప్రకారం సెప్టెంబర్ 2025 నాటికి ఈ టారిఫ్స్ ఇండెఫినిట్ పీరియడ్కు కొనసాగుతున్నాయి. భారత్ WTOలో మరిన్ని దశలు లాగా డిస్ప్యూట్ సెటిల్మెంట్ ప్యానెల్ రిక్వెస్ట్ చేయవచ్చు, కానీ అమెరికా తన స్టాండ్ను మార్చే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. ఈ సమస్యకు భారత్ ఎలా స్పందిస్తోంది? భారత ప్రభుత్వం ఎక్స్పోర్టర్లకు సపోర్ట్ చేయడానికి రూ. 25,000 కోట్ల స్కీమ్ను ప్లాన్ చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా ఎగుమతులను ప్రోత్సహించడం మరియు అమెరికా వంటి దేశాల నుండి వచ్చే టారిఫ్ ఒత్తిడిని తగ్గించడం లక్ష్యంగా ఉంది. అయితే ఈ సమస్య భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపవచ్చు. ఇప్పుడు స్వీడన్ గురించి మాట్లాడుకుందాం. స్వీడన్ ఒక ముఖ్యమైన EU దేశం. భారత్లో తన చిన్న మరియు మధ్య తరగతి పరిశ్రమల MSMEsల విస్తరణ కోసం పెద్ద ఆశలు పెట్టుకుంది. హెల్త్ కేర్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ఎంటర్టైన్మెంట్, రిన్యూవబుల్ ఎనర్జీ వంటి రంగాల్లో స్వీడన్ కంపెనీలకు భారత్లో గొప్ప అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కంపెనీలు తమ విశ్వాసం భారత్ FTAపై ఉంచాయి, ఎందుకంటే ఈ ఒప్పందం ద్వారా భారత్లో పెట్టుబడులు మరియు వాణిజ్యం సులభతరమవుతుంది. స్వీడన్తో భారత్ యొక్క వాణిజ్య సమతుల్యతలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు, స్వీడన్ నుండి భారత్కు ఎక్కువ ఇంపోర్ట్స్ ఉన్నాయి, కానీ భారత్ నుండి స్వీడన్కు ఎగుమతులు తక్కువగా ఉన్నాయి. ఈ అసమతుల్యతను సరిచేయడానికి FTA ఒక అవకాశంగా మారవచ్చు. ఇక భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ గురించి. బెల్ రక్షణ రంగంలో 712 కోట్ల రూపాయల ఆర్డర్లను సాధించింది. ఈ ఆర్డర్లు IT ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ మరియు కమ్యూనికేషన్ సిస్టమ్స్కు సంబంధించినవి. ఇది భారత్ యొక్క రక్షణ మరియు టెక్నాలజీ పరిశ్రమలో ఒక ముఖ్యమైన మైలురాయి. బెల్ ఆయుధాలతో పాటు సైబర్ స్పేస్లో కూడా తన సామర్థ్యాన్ని బలోపేతం చేస్తోంది. ఈ ఆర్డర్లు భారత్ యొక్క ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఉన్నాయి. ఇది స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం మరియు రక్షణ రంగంలో స్వావలంబనను సాధించడం లక్ష్యంగా ఉంది. భారత్ EU FTA ఒప్పందం ఒక గొప్ప అవకాశం, కానీ బాస్మతి బియ్యం వివాదం దీన్ని సంక్లిష్టంగా మార్చింది. అమెరికా యొక్క కాపర్ టారిఫ్ తిరస్కరణ భారత్ ఎగుమతులకు సవాలుగా నిలిచింది, మరియు ఇది ట్రేడ్ వార్ వైపు సూచిస్తోంది. స్వీడన్ భారత్లో MSMEs విస్తరణ కోసం ఆసక్తి చూపిస్తోంది, మరియు బిల్ రక్షణ రంగంలో గణనీయమైన పురోగతి సాధిస్తోంది. ఈ అంశాలన్నీ భారత్ యొక్క గ్లోబల్ ట్రేడ్ మరియు ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. మీరు ఈ వార్తలపై ఏమనుకుంటున్నారు? బాస్మతి వివాదం భారత్ EU FTAను ఎలా ప్రభావితం చేస్తుంది? అమెరికా యొక్క టారిఫ్ నిర్ణయం భారత్పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పక షేర్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆల్పై సెలెక్ట్ చేయండి. మరియు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.